మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవ కొనసాగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మనోజ్ దంపతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు మనోజ్ దంపతులు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు చేయి చేసుకున్నారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరువురు బౌన్సర్లను బయటకు పంపించారు. అయితే తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమన్నారు మంచు మనోజ్. ఇది తన భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమన్నారు. తనను అణగదొక్కేందుకు తన భార్యను బెదిరించారన్నారు మనోజ్. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానన్నారు మనోజ్. ఈ గొడవ వ్యవహారంపై మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. మనోజ్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు మోహన్ బాబు. తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నామని చెప్పారు. తన ఆస్తులు తన ఇష్టమని, ఎవరికి పంచాలో తనకు తెలుసన్నారు. తన ఇంట్లోకి ప్రవేశించే హక్కు మనోజ్ కి లేదన్నారు మోహన్ బాబు. మరోవైపు మీడియాపై మోహన్ బాబు దాడి చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబుకు చెందిన గన్లను వెంటనే సీజ్ చేశారు. ఇక ఇటు మనోజ్ గన్ కూడా సీజ్ చేశారు పోలీసులు. రేపు ఉదయం తమ ఎదుట హాజరు కావాలని మోహన్ బాబును ఆదేశించిన పోలీసులు ఉదయం 10:30కు లైసెన్స్ గన్ సరెండర్ చేయాలన్నారు. మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. మోహన్ బాబు ఫ్యామిలీలో అలజడిని ఏ ఒక్కరూ హర్షించారన్న అద్దంకి దయాకర్. సెలబ్రిటీల విషయంలో అందరూ ఇంట్రెస్ట్ గా ఉంటారన్నారు. మీడియా ప్రభావం ఎంత మేరకు ఉండాలనేది మోహన్ బాబు తన ఫ్యామిలీ సమస్యను పరిష్కరించుకునే విధానంపైనే ఉంటుందన్నారు అద్దంకి దయాకర్. మోహన్ బాబు గారి కుటుంబంలో అలజడి అనేది ఎవరు కూడా హర్షించరు. కానీ ఆ అన్రెస్ట్లో మీడియా మిత్రులపై దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తన కుటుంబ అంశంలో మీడియా ప్రమేయం ఎంత మేరకు ఉండాలి ఏంటి అనే విషయంలో వాళ్ళు పరిష్కరించుకునే తీరులో ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా పబ్లిసిటీ అవుతుంది అనే ఉద్దేశంతో మీడియా మీద దాడి చేయడాన్ని మనం ఆక్షేపించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ సమస్య తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీస్ అంశంలో మీడియానే కాదు, యావత్ ప్రజలు కూడా కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఆ ఇష్యూస్ను చాలా కీన్గా వాచ్ చేస్తుంటారు. ఆ సందర్భంలో కొంత వాస్తవాలను తెలిపేందుకు మీడియా ప్రయత్నం చేసే క్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆ దురుసుగా ప్రవర్తించడం కానీ, మీడియా రిపోర్టర్ల మీద కానీ, కెమెరామెన్ల మీద కానీ అలాంటి దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యయుతం కాదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మోహన్ బాబు గారికి ఉంది. అంతేకాకుండా ప్రతిదానికి మనం చేసే తప్పులకు కూడా మీడియాను బూచిగా చూపడం అనేది కూడా పద్ధతి.